ట్విన్ సిటీస్ హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో మరి మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి ప్రారంభించబడుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచబోతూ ఉన్నారు. మరి ఈ ఆరాధనలో దేవుడు తన అద్భుతమైన వాక్కు ద్వారా మీ కుటుంబాలను కట్టబోతున్నారు. సమాధానం, సంతోషము లేక భయంకరమైన పరిస్థితుల మధ్యలో మీరు ఉన్నారా? చాలా పోరాటము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, అనారోగ్యము, గర్భఫలము లేక, ఉద్యోగాలు లేక, మరి నెమ్మది లేని పరిస్థితుల్లో మీరు ఉండొచ్చు. కానీ దేవుడు ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో ప్రతి దాని నుంచి విడిపించి సమాధానాన్ని ప్రతి జీవితంలో, కుటుంబంలో అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. మరి తప్పక పాల్గొనండి. మే 11వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకి హరిహర కళాభవన్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పక్కన. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. డోంట్ మిస్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకింపబడిన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు, ఆత్మీకంగా బలపరుస్తున్నారు. చాలా ఎండిపోయిన జీవితాలలో మరి మనం ఉంటూ ఉండగా దేవుని మాటల ద్వారా మన బ్రతుకులు మార్చబడుతున్నాయి. తిరిగి నూతనమైన జీవితాలతో మనం ముందుకు సాగుతూ ఉన్నాం. మరి ప్రతిరోజు లాగానే ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటలు ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, చాలా చక్కగా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదర సహోదరి, బాధపడుతున్నావా? నాకెవ్వరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు తోడుగా ఎవరు లేరు, నేను ఒంటరి వాణ్ణి, ఒంటరి దాన్ని, నా కుటుంబం ఒంటరిది అని నువ్వు చాలా భయపడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, దుఃఖపడుతున్నావేమో. అయితే ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు, నిన్ను ఎన్నడను కూడా విడువను, ఎన్నడూ ఎడబాయను అని. ఆమేన్. ఇంత చక్కని మాటను దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు దేవుడు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు తెలుసా? నీవు దిగులుతో ఉండడం, నీవు భయముతో ఉండడం, నువ్వు బాధపడడం, నువ్వు దుఃఖపడడం దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదిగో నీ కుటుంబాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీకున్న పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు అంటున్నారు, నిన్ను ఎన్నడూ కూడా విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని. ఉదయకాల సమయంలో నీకున్న పరిస్థితులను బట్టి నీ సొంత వారే నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, నీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులు బట్టి నీవు బాగా ప్రేమించిన వ్యక్తులు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, నిన్ను వదిలి వెళ్ళిపోయారేమో, లేదా నీకు మాట ఇచ్చిన వారు ఈ రోజున మాట తప్పిపోయారేమో. కానీ దేవుడు నిన్ను ఎన్నటికీ విడువడు. ప్రియ సహోదర సహోదరి, ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఉదయకాల సమయంలో ఆయన మాటలు ఇదిగో అందుకని ఇలా మాట్లాడుతున్నారు, నిన్ను విడువను, ఎన్నడూ ఎడబాయను ప్రియ బిడ్డ అంటున్నారు. ఆమె ఉదయకాల సమయంలో చాలా వేదనతో ఉన్నావు కదా, ఈ మాటల్ని గుర్తుపెట్టుకో. నేను అందరూ విడిచినా, వెలివేసినా, వదిలిపెట్టినా ఆయన మాత్రం ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో మరి చక్కగా ఈ మాటల్ని ఉదయకాల సమయంలో ధ్యానిస్తుండగా దేవుడు నీ బంధువులు, నీకున్న మరి మిత్రులు, నీకున్న వారు, నువ్వు ప్రేమించిన వారు నేను విడిచి వెళ్ళినట్లుగా ఆయన నీకున్న సమస్యల్లో విడువడు. కానీ ఆయన నీ సమస్యతో నీతో ఉండి ఆ సమస్య పైన విజయాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. ప్రియ సహోదర సహోదరి, ఉదయకాల సమయంలో ప్రతి విషయంలో ధైర్యంగా ఉండు. దేవుడు అద్భుతమైన సహాయం చేయబోతున్నారు. సమస్య గొప్పది కాదు, దేవుడు సమస్య కంటే గొప్పవాడు. నువ్వు సమస్యను చూస్తున్నావు, అందుకనే నువ్వు చాలా విధముగా నువ్వు చాలా డౌన్ అయిపోతున్నావు. సమస్యను చూడకు, దేవుని చూడు, గొప్పవాడైన దేవుని చూడు. నువ్వు గొప్పవాడైన దేవుని చూస్తే, నీ కుటుంబం దేవుని చూస్తే, ఇదిగో ఆ గొప్ప దేవుడు ఏం చేస్తాడంటే నీ సమస్య ఎంత పెద్దదైనా, ఎంత గొప్పదైనా ఆ సమస్య పైన గొప్ప దేవుడు, అన్నిటికంటే గొప్ప దేవుడు విజయాన్ని ఇస్తారు. ఆమె చాలా
బలహీనంగా ఉన్న ఈ రోజున బలమైన మాటలతో దేవుడిని బలపరుస్తూ ఉన్నారు. ఆమె ధైర్యంగా ఉండు, దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు, విజయం దయచేయబోతున్నారు, దేవుడు సహాయకుడిగా ఉన్నారు. ఆమె ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేస్తూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. దేవ చక్కగా నాతో మాట్లాడవయ్యా. ఉదయకాల సమయంలో ఎవరు చేయవచ్చి నన్ను విడవలేదయ్యా, నేను మరచిన కానీ నన్ను మరవలేదయ్యా. నాకున్న ఇబ్బందులు బట్టి నేనే మర్చిపోయి దూరంగా ఉన్నాను, కానీ నువ్వు నన్ను విడవకుండా నీ హస్తముతో నన్ను పట్టుకుని నడిపించావయ్యా. అందుని బట్టి మీకు మహిమ అని ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దామా? ప్రార్థన చేద్దాం. అద్భుతమైన వాడ మీకు స్తోత్రం ప్రభా. జీవాధిపతివై ఉన్నావు, నమ్మదగిన తండ్రివై ఉన్నావు. ఉదయకాల సమయం చక్కని మీ మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నామయ్యా. బలహీనులుగా ఉన్న మమ్మల్ని చూసి ఉన్నావు అయ్యా. ఎంతో మంది దుఃఖంలో ఉన్న వారిని అయ్యా మీ మాటల ద్వారా ఉదయకాల సమయంలో ఓదారుస్తున్నావయ్యా. నిన్ను ఎన్నడను ఏమాత్రము ఎడబాయను విడువను అంటున్నావు అయ్యా. చక్కనైన మాటలు ఉదయకాల సమయంలో అనేక మంది జీవితాల్లో ప్రభా ఇదిగోండి చాలా ప్రభా ఎండిపోయిన జీవితాలను తిరిగి మీ మాటల ద్వారా చిగురింప చేస్తున్నారు. అందుని బట్టి మీకు మహిమ. మీ మాటలు ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, మీ మాటల ద్వారా నూతనమైన బలం పొందుకుందురుగాక. ఒంటరైన వారికి అయ్యా నీవే దిక్కయ్యా, నీవే సహాయం చేసే దేవుడు అయ్యున్నావు. ప్రతి పరిస్థితిలో మీ పైన బిడ్డలు ఆధారపడుతూ ప్రభా ఇదిగోండి మీ మేలను పొందుకునే వారిగా లేవనెత్తని నూతనమైన అనుభవంలో నడిపించండి. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమాన్ని మీరు కలగచేయండి, అద్భుతం జరిగించండి. అలాగనే ఉదయకాల సమయంలో అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యకరంగా మీరు చేయమని వేడుకున్నాం. ఎంతమంది అయితే భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్నారో అందరికీ మీరే సహాయం చేయండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.